హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 107 పాయింట్స్ ఫాల్ అయి 65,846 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 26 పాయింట్స్ డౌన్ అయి 19,571 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్స్ గెయిన్ అయి 44,964 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ప్రైస్ యాక్టివిటీ మాట్లాడుకునే ముందు ఇవాల్టి మార్కెట్ లో కనిపించిన సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటో తెలుసా? PSU బ్యాంక్స్ లో వస్తున్న స్ట్రాంగ్ ర్యాలీ. సో రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కంటే కొంత ఎక్కువగా కరెక్ట్ అయింది కదా బ్యాంక్ నిఫ్టీ. ఇన్ఫాక్ట్ PSU బ్యాంక్స్ అయితే ఇంకా ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2% కరెక్ట్ అయితే రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీ 3 to 3.5% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ PSU బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీ కంటే ఇంకా ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. సో రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో అండర్ పర్ఫార్మర్ గా ఉంటున్న బ్యాంక్స్ అండ్ పర్టికులర్ గా PSU బ్యాంక్స్ ఇవాళ రికవర్ అయ్యాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇవాళ ప్రైస్ యాక్షన్ ని గమనిస్తే ఆల్మోస్ట్ ఓపెనింగ్ ఇంచుమించు అదే హై. నిఫ్టీ రిలేటెడ్ గా ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ సపోర్ట్ దగ్గర బేస్ ఫార్మ్ చేసి కన్సాలిడేట్ అయింది నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీని గమనించండి, ఓపెనింగ్ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అక్కడి నుంచి కరెక్ట్ అయిందా, ఆల్మోస్ట్ అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ దగ్గర బేస్ తీసుకుంటూ రేంజ్ బౌండ్ లోని ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఉండిపోయింది. బట్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుండడం ఆల్మోస్ట్ 230 రిలేటెడ్ గా వచ్చిన మూవ్ ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేస్తుండొచ్చేమో, కానీ ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఆఫ్టర్ 11:30 పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా ప్యూర్లీ కన్సాలిడేషన్ లోనే మార్కెట్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా ఇంట్రాడే అండ్ పొజిషనల్ గా క్యారీ చేసిన వాళ్ళు ఈ ఒక్క రోజు మార్కెట్ తో జాగ్రత్తగా ఉండాలి. అదే 10th ఆగస్ట్ థర్స్డే. బికాస్ థర్స్డే మార్నింగ్ ఒక ఈవెంట్ ఉంది, ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంది. మార్నింగ్ RBI రిలేటెడ్ గా వడ్డీ రేట్ల గురించి డెసిషన్ వస్తుంది. సో ఆ పాయింట్ లో మోస్ట్లీ 10 to 11 ఇన్ బిట్వీన్ మనకు అప్డేట్ ఉంటది. కాబట్టి వోలటైల్ గా మీకు ప్రైజెస్ మూవ్ అవుతాయి డిపెండింగ్ అపాన్ డెసిషన్ రాగానే మార్కెట్ ఏం అర్థం చేసుకుందో ఫస్ట్ దానికి రియాక్ట్ అయిపోతుంది వోలటైల్ గా. దాని తర్వాత ఫర్దర్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ అండ్ మార్కెట్ లో ఉంటున్న ఫర్దర్ అండర్స్టాండింగ్ తో ట్రెండ్ డిసైడ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే మార్నింగ్ వరకు మార్కెట్ లో ట్రేడింగ్ ని అవాయిడ్ చేస్తూ ఆర్ సైడ్ వేస్ లో ఉంటూ గమనిస్తూ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కావాలనుకుంటే డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ యాక్షన్ ఆర్ డిపెండింగ్ అపాన్ రేంజ్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా అలా స్టేబుల్ గా మార్కెట్ ఉంటుంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఆ రోజు క్యారీ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్, జూలైకి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా US కి సంబంధించింది అప్డేట్ అవుతుంది. చాలా టైం బ్యాక్ అసలు CPI ఇన్ఫ్లేషన్ అనగానే ఫెడ్ మీటింగ్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది ఫెడ్ వాళ్ళ మీటింగ్ కంటే. ఎందుకంటే ఆ CPI ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఎటు తిరిగి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు దారుణంగా పెంచేస్తారని మార్కెట్ నమ్మేది. కాబట్టి కానీ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉండడం ఈ CPI ఇన్ఫ్లేషన్ డేటాకి పెద్దగా ఇంపార్టెన్స్ రావట్లేదు. కానీ ఒకవేళ మార్కెట్ అంచనాలని తలకిందులు చేస్తూ CPI ఇన్ఫ్లేషన్ డేటా కానీ సర్ప్రైజ్ చేస్తే, అనుకున్న దానికంటే దారుణంగా పెరిగితే, దెన్ ఫెడ్ వాళ్ళు ముందు వెనక చూడరు. డెఫినెట్లీ సెప్టెంబర్ మీటింగ్ లో వడ్డీ రేట్లు పెంచుతారు. కాబట్టి అదే మార్కెట్ కూడా ముందుగా ఫ్యాక్టర్ చేయాలని CPI ఇన్ఫ్లేషన్ డేటా ఓవర్ గా వస్తుంటే మార్కెట్ లో రియాక్షన్ ఉంటుంది నెగిటివ్ గా ఆర్ ఎక్కువగా కూల్ ఆఫ్ అయిపోతున్నా, లైక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే ఇంకా వే బిలో తగ్గిపోతున్న CPI ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా మనకి 10th ఆగస్ట్ ఈ థర్స్డే ఈవినింగ్ అప్డేట్ అయ్యేది, మన మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అయ్యేది. కాబట్టి ఆ రోజు ఓవర్ ద నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఆ రోజు మార్నింగ్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు మనకి వోలటాలిటీ మార్కెట్ లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. అండ్ ఆ ఇంట్రాడే సెషన్స్ కంప్లీట్ అయిపోయాక ఓవర్ ద నైట్ ఉంటున్న ఈ ఈవెంట్ ని కూడా మార్కెట్ లో ఉంటున్న ట్రేడర్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇక మార్కెట్ విషయానికి వస్తే FIs గురించి మాట్లాడుకోవాలి. కన్సిస్టెంట్ గా వీళ్ళు మార్కెట్ రిలేటెడ్ గా సెల్లర్స్ గానే ఉండిపోతున్నారు. లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఐ థింక్ కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. కేవలం ఈ ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 10,000 crore దగ్గరగా వాళ్ళు సెల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నెట్ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ షార్ట్ సైడ్ ఎక్కువగా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 55% షార్ట్స్ అండ్ 45% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో నెగిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. బికాస్ ఇంకా షార్ట్స్ బిల్డ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ వస్తుంటే మాత్రం లాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి 60-70% లాంగ్స్ బిల్డ్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని కూడా క్రాస్ చేస్తుంది. సో ఈ డైరెక్షన్స్ లైక్ 50-50 దగ్గర ఉంటున్నప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళడానికైనా ఒక హ్యూజ్ స్కోప్ ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వస్తున్నది 19,620 అబౌవ్ కానీ ఒకవేళ క్లోజ్ అయితే మార్కెట్ ఇవాళ నేను బులిష్ గా వ్యూ తీసుకునేవాడిని. బట్ ఇవాళ అలా జరగలేదు. ఆల్మోస్ట్ అదే రేంజ్ దగ్గర నుంచి +or-20 పాయింట్ రేంజ్ నుంచి అగైన్ మార్కెట్ లో రెసిస్టెన్స్, ప్రీవియస్ గాను రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్. సో కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ జోన్ నుంచి అప్ సైడ్ వస్తున్నప్పుడు నేను ఈ 19,620 +or-20 పాయింట్ రేంజ్ దగ్గర రెసిస్టెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇంట్రాడే లో అది క్లోజ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తున్నా ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ నేను చూస్తున్నాను ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ గా 19,620 అబో. ఇఫ్ ఇన్ కేస్ అలా క్లోజ్ అవుతుంటే మాత్రం పర్సనల్ గా వ్యూ ని బులిష్ గా తీసుకుంటూ ఈ రీసెంట్ లో ఉంది కదా 19,300, అది నా వ్యూ ని చేంజ్ చేసుకునే లెవెల్ గా లైక్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ లెవెల్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటూ ఒక బులిష్ వ్యూ ని మార్కెట్ లో తీసుకుంటాను. ఫర్ దట్ నాకు 19,620 అబో మార్కెట్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాల్ బ్రోస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆటో సెక్టర్ రిలేటెడ్ గా కాంపోనెంట్స్ ని విడి భాగాల్ని తయారు చేస్తుంటారు. పర్టికులర్ గా గ్యాస్కెట్స్ అండ్ ఫోర్జింగ్ రిలేటెడ్ గా విడి భాగాలు వీళ్ళు సప్లై చేస్తుంటారు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ క్వార్టర్ నెంబర్స్ తో పాటు కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. బట్ దాంతో పాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ రిలేటెడ్ గా 5 తో డివైడ్ చేస్తూ ఆ ఫేస్ వాల్యూ ని 2 కి తీసుకొచ్చారు. దీంతో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి. ఈచ్ స్టాక్ ఒక్కొక్క స్టాక్ 5 స్టాక్స్ గా మారుతుంది అండ్ స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. నెంబర్స్ బాగుండడం, స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేయడం, స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ పోస్ట్ చేస్తూ వీళ్ళ డిజిటల్ మార్కెటింగ్ ఆర్మ్ అయిన ఒడిగ్మా అనే కంపెనీని కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తున్నట్లు అండ్ ఎవరెవరైతే పేరెంట్ కంపెనీలో 89 షేర్స్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవబోతున్న వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అయిన ఒడిగ్మా కన్సల్టెన్సీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఒక షేర్ ని వీళ్ళు అలాట్ చేస్తారని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, మెయింటెనెన్స్, వెబ్ డెవలప్మెంట్, పేమెంట్ గేట్వే రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉండే ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇది కొంత జాగ్రత్తగా వినండి. మీరు ఒకవేళ పిరమాల్ ఫార్మా స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే దెన్ మీకు ఆల్రెడీ మీ డీమ్యాట్ అకౌంట్ లో పిరమాల్ ఫార్మా రిలేటెడ్ గా 6 షేర్స్ అనేటివి క్రెడిట్ అయి ఉంటాయి. ఫర్ ఎవ్రీ 46 షేర్స్ 5 షేర్స్ దగ్గరగా మీకు 6 షేర్స్ పిరమాల్ ఫార్మా రిలేటెడ్ గా క్రెడిట్ అయి ఉంటాయి. ఈ పిరమాల్ ఫార్మా 6 షేర్స్ ద్వారా ఏ అడ్వాంటేజ్ ఉంటుందంటే ఇవాల్టి నుంచి 17th ఆగస్ట్ వరకు పిరమాల్ ఫార్మా వాళ్ళ ఒక రైట్స్ ఇష్యూలో మీరు పాల్గొనడానికి అవొక పాస్ లాగా, అవొక ఎంట్రీ పాస్ లాగా. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇవి ఎప్పుడైతే రైట్స్ ఇష్యూ కంప్లీట్ అయిపోతుందో దానికి కొద్ది రోజుల ముందే ఇవి మీ డీమ్యాట్ అకౌంట్ లో డిజపియర్ అయిపోతాయి. సరే, ఇవన్నీ నాకెందుకు, నేను స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని అని అనుకుంటున్నా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాల్సింది పిరమాల్ ఫార్మా వాళ్ళు రైట్స్ ఇష్యూని 81 రూపీస్ లో అనౌన్స్ చేశారు. మీన్స్ ఎవరెవరైతే పిరమాల్ ఫార్మా స్టాక్స్ ని 46 స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు 5 స్టాక్స్ దగ్గరగా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఆల్మోస్ట్ 100 దగ్గర ఉంది కదా, ఆల్మోస్ట్ అక్కడి నుంచి 20% డిస్కౌంట్ తో 81 రూపీస్ పర్ షేర్ లెక్కన ఫర్ ఎవ్రీ 46 షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి 5 షేర్స్ కొనుక్కోవడానికి కంపెనీ వెసులుబాటునైతే ఇచ్చింది. సో ఇలా షేర్లని అమ్ముతూ 1050 crores రైజ్ చేయాలన్నది కంపెనీ ప్లాన్. ఇఫ్ మీరు పార్టిసిపేట్ చేయకపోతే, రైట్స్ ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే దెన్ మీ దగ్గర ఉంటున్న పిరమాల్ ఫార్మా 6 షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేసేసేయండి. మీరు అలా సెల్ చేయలేదనుకోండి, ఇవి డిజపియర్ అయిపోయాయి అనుకోండి, లిటరలీ మీరు మీకు సంబంధించిన మనీని మీరు కావాలనే లూజ్ అవుతున్నట్టు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఒకటి, రైట్స్ ఇష్యూలైనా పాల్గొనండి మీ దగ్గర ఉంటున్న ఈ 6 షేర్స్ తో. లేదు నాకు అదంతా వద్దనుకుంటున్నా, ఈ 6 షేర్స్ ని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసేసేయాలి, లేదంటే మనం నష్టపోతాం. మరి ఎక్కడ అప్లై చేయాలి? లింక్ ఇన్ టైమ్ అని ఈ వెబ్సైట్ ఒక URL మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అక్కడ సెలెక్ట్ ద కంపెనీ దగ్గర పిరమాల్ ఫార్మాని మీరు సెలెక్ట్ చేసి మీ DPIDని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తూ మీరు రైట్స్ ఇష్యూ ప్రాసెస్ ని స్టార్ట్ చేయొచ్చు. లేదు నాకు ఈ హెడేక్ అంతా వద్దనుకుంటే మీరు ఆ 6 షేర్స్ ని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసేసేయచ్చు. ఇదర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఇదర్ రైట్స్ ఇష్యూ కైనా అప్లై చేయండి, లేదంటే అవి ఓపెన్ మార్కెట్ లో అయినా సెల్ చేయండి. ఎల్స్ మీరు డబ్బుల్ని నష్టపోతారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ తో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకొని 13,000 కోట్ల దగ్గరగా విలువ చేసే పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. టోటలీ 2800 మెగావాట్స్ విలువ చేసే పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని 13,000 కోట్ల ప్రాజెక్ట్ లో భాగంగా అందులో 1800 మెగావాట్ ప్రాజెక్ట్స్ ని పూణేలోను అండ్ 1000 మెగావాట్ ప్రాజెక్ట్స్ ని రాయ్గఢ్ లోను వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుండే HPL ఎలక్ట్రిక్ అండ్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తో 417 crore విలువ చేసే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి స్మార్ట్ మీటర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయనున్నారని ఎలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేయనున్నారని ఎలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే జీనస్ పవర్ వాళ్ళకి కూడా 21,70,000 స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేయడం కోసం 2,200 crore విలువ చేసే ఆర్డర్ లభించిందనేలా జీనస్ పవర్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన GEM అనేది ఉంది కదా, గవర్నమెంట్
గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అందులో ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇతర కేటగిరీస్ రిలేటెడ్ గా బిజినెస్ కి సెల్లర్స్ కావాలనుకుంటే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడుంటున్న ఈ ప్లాట్ఫామ్ ని అనదర్ లెవెల్ కి తీసుకువెళ్ళడం కోసం గవర్నమెంట్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళతో టైఅప్ అయ్యారని, సో దట్ టీసీఎస్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో ఈ జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ని కొత్తగా రీడిజైన్ చేస్తూ ఇప్పుడున్న ఆర్కిటెక్చరల్ ఛాలెంజెస్ ని సాల్వ్ చేసి ఇది ఒక స్ట్రాంగ్ స్కేలబుల్ వెబ్సైట్ గా రూపొందించనున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ వెబ్సైట్ ఏంటి, ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఆర్ ఈ మార్కెట్ ప్లేస్ వెబ్సైట్ అనుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ ని అనదర్ లెవెల్ కి తీసుకువెళ్ళడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టీసీఎస్ ని ప్రెజెంట్ సెలెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. హీరో మోటోకార్ప్ వాళ్ళు అండ్ హార్లీ డేవిడ్సన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా X440 అనే ఒక వెహికల్ ని లాంచ్ చేశారు కదా. అందులో బేస్ వేరియంట్ ఒకటి పెట్టారు, ఇంకా హై ఎండ్ వేరియంట్ ని కూడా పెట్టారు. అండ్ కంపెనీ అప్డేట్ చేస్తున్నది టోటల్ 25,000 బుకింగ్స్ దగ్గరగా ఈ పర్టికులర్ వెహికల్ కి వచ్చాయని. అండ్ ఇంట్రెస్టింగ్ గా 25,000 బుకింగ్స్ లో 65% ఆఫ్ ద బుకింగ్స్ టాప్ ఎండ్ వేరియంట్ కోసమే. నియర్లీ 2.7 lakh కేవలం ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటున్న వెహికల్ కి హైయెస్ట్ డిమాండ్. 65% ఆఫ్ ద బుకింగ్స్ హై వేరియంట్ నే కావాలనుకుంటున్నారని. సో దీంతో వీళ్ళకి ఈవెన్ ప్రీమియం బైక్స్ ని తీసుకురాగలుగుతున్నా, అందులో బేస్ వేరియంట్ కాకుండా వాల్యూ ఫర్ మనీ ఉంటే మనీ పెట్టడానికి కూడా యువత రెడీగానే ఉందన్న ఒక సంకేతం మాకు దొరుకుతూ ఉంది. కాబట్టి ఇది వీళ్ళ ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ ప్లాన్స్ కి స్ట్రెంగ్తన్ చేస్తుందని హీరో మోటోకార్ప్ సైడ్ నుంచి మనకు వస్తున్న కామెంటరీ స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ పర్టికులర్ వెహికల్ ని వీళ్ళు సెప్టెంబర్ 2023 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, అండ్ ఫ్రమ్ అక్టోబర్ మంత్ డెలివరీస్ ఉంటాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారు, ఒక పాయింట్ ఆఫ్ టైం లో సడన్ గా స్టాక్ లో డిక్లైన్ కనిపించింది. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఆ టైంలో స్పెక్యులేషన్స్ ప్రకారం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎంప్లాయీస్ కొంత ఫ్రాడ్ చేశారని, దాని కారణంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో రైడ్లు జరుగుతున్నాయని మార్కెట్ లో స్పెక్యులేషన్ బిల్డ్ అయిందని. కానీ అటువంటివన్నీ అవాస్తవాలు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడ ఫ్రాడ్స్ చేయలేదు అండ్ మా పైన ఎక్కడ రైడ్లు జరగట్లేదు. సోషల్ మీడియాలో మాకు అగెనెస్ట్ గా వస్తున్న కథనాలన్నీ కూడా ఫాల్స్ రూమర్స్ అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు క్లారిఫై చేస్తుండడం. ఇవాళ ఆల్మోస్ట్ 700 లెవెల్స్ వరకు వెళ్ళిన స్టాక్ అగైన్ బౌన్స్ అవుతూ 720 దగ్గర నియర్లీ 1% లాస్ కి క్లోజ్ అయింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అకౌంటింగ్ ఫర్మ్ అయిన PwC వాళ్ళు పేటిఎం పేమెంట్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఆడిటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. యూజువల్ గా ఒక ఆడిటర్ ఫర్మ్ రిజైన్ చేస్తూ ఉండడం మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. బట్ ఈ PwC వాళ్ళు రిజిగ్నేషన్ చేస్తూ ఎటువంటి అలిగేషన్స్ కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా చేయకపోతూ ఉండడం. అండ్ వీళ్ళు ఇలా రిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఆడిటర్ చేంజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు రిజిగ్నేషన్ చేశారని PwC వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఉండడం సెల్లింగ్ ప్రెషర్ ని స్టాక్ రిలేటెడ్ గా కొంతవరకు లిమిట్ చేసింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టాటా కెమికల్స్. ఫ్రెండ్స్, టాటా కెమికల్స్ అనగానే వీళ్ళు సోడా యాష్ ప్రైజెస్ ని కాన్స్టెంట్ గా కట్ చేస్తున్నారు. నెంబర్స్ లో పర్టికులర్ గా మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ భయపడుతూ వచ్చింది కదా. కానీ మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఉందా? లేదు. ఇదే మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. మరి స్టాక్ ఎందుకు పాజిటివ్ గా ర్యాలీ అవ్వలేదు? మార్కెట్ అనుకున్న దానికంటే బెటర్ గానే నెంబర్స్ ఉన్నాయి కదా అంటే అలా అవ్వాల్సిందే. బట్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో, ఇవాళ మార్నింగ్ జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో టాటా కెమికల్స్ వాళ్ళు కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. వాటి గురించి మాట్లాడుకునే ముందు నెంబర్స్ ని గమనిస్తే నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే వస్తున్నాయి. బట్ టాటా కెమికల్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ని అటెండ్ అయిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది చైనా రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. చైనా రిలేటెడ్ గా ఏదైతే సోడా యాష్ సప్లై ఉందో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందుగానే గ్లోబల్ గా చైనా నుంచి సప్లై పెరిగిందని, ఈవెన్ డొమెస్టిక్ గా కూడా మన ఇండియాలో కూడా ఇతర కంట్రీస్ నుంచి చీప్ ప్రైజెస్ తో సోడా యాష్ ఇంపోర్ట్ అవుతూ ఉండడం కూడా వీళ్ళ సోడా యాష్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని నెగిటివ్ గా క్రియేట్ చేసిందని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఇక్కడ నుంచి మీడియం టు లాంగ్ టర్మ్ మంచి బిజినెస్ నే ఉంటుందని స్ట్రెంత్ గా మాట్లాడారు. కానీ షార్ట్ టర్మ్, ఇక్కడ షార్ట్ టర్మ్ అంటే 9 months to 15 months అని వీళ్ళు మెన్షన్ చేస్తూ షార్ట్ టర్మ్ లో వీక్నెస్ ఉంటుందని, అండ్ పర్టికులర్ గా చైనాలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ప్రెషర్ తో సోడా యాష్ రిలేటెడ్ గా ఫర్దర్ నెగిటివిటీ ఉంటుందనేలా వీళ్ళ బిజినెస్ గురించి వీళ్ళే కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ 9 to 15 months నెగిటివ్ గా ఉంటుందని చేస్తున్న అప్డేట్స్ తోనే టాటా కెమికల్ స్టాక్ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ కనిపించింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ నుంచి ఒక హ్యూజ్ ఫాల్ ని ఫేస్ చేస్తున్న గ్లాండ్ ఫార్మా ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. క్లియర్ గా అర్థమైపోతుంది నెంబర్స్ బాగున్నాయని. మరి ఎక్కడొచ్చింది ఆ నెంబర్స్ లో గ్రోత్? యుఎస్ అమెరికా సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 25% ఇంప్రూవ్ అయ్యాయి. అక్కడ బోత్ వాల్యూమ్స్ లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ప్రైస్ ఎరోషన్ రీసెంట్ టైమ్స్ లో మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకున్నామా, అది కూడా ఆగి అక్కడ స్టెబిలిటీ కూడా కనిపిస్తుండడం మార్కెట్ సూపర్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ యూరోప్ బిజినెస్ కూడా వీళ్ళు సెనెక్స్ అనే కంపెనీని ఎక్వైర్ చేశారు కదా, అక్విజిషన్ రిలేటెడ్ గా కూడా వస్తున్న గ్రోత్ యాడ్ అవుతూ వస్తూ వీళ్ళ నెంబర్స్ కి యాడ్ అవుతూ వస్తూ ఫర్దర్ బూస్ట్ ఇస్తూ ఉంటే వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఆల్మోస్ట్ 5% వీళ్ళ రెవెన్యూస్ కి కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్ రిలేటెడ్ గా 19% గ్రోత్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ బిజినెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 71% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 193% గ్రోత్ ని డెలివర్ చేస్తూ ఉండడం గ్లాండ్ ఫార్మా అయితే మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్
సర్ప్రైజ్ చేసింది. నెక్స్ట్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో బానే ఉంటున్నా మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇలా ఇంపాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ పెరగడం అండ్ డిప్రిసియేషన్ కాస్ట్ పెరుగుతూ ఉండడం. సో దీంతోనే ఈ నెంబర్స్ ఆఫ్టర్ రెవెన్యూ సైడ్ నుంచి మనకి ఇంపాక్ట్ అయ్యాయి. కాబట్టి దాని ఒక ప్యూర్ నెగిటివ్ గా తీసుకోవడానికి లేదు. స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు, కానీ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ మనప్పురం ఫైనాన్స్ అండర్ లో ఉంటున్న ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ నెంబర్స్. ఈవెన్ ప్రావిజన్స్ పెరుగుతున్నా వీళ్ళ ప్రాఫిటబిలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 62% గ్రో చేశారంటే ద నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రిలేటెడ్ గా ఎంత ఇంపాక్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు పాజిటివ్ గా. అండ్ ఈవెన్ అసెట్ క్వాలిటీ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వీళ్ళు రిలేటెడ్ గా బెటర్ గా ఉంటూ ఉండడం, తగ్గుతూ ఉండడం. ఇది మనపురం ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇవాళ లిస్ట్ అయిన మనపురం ఫైనాన్స్ రిలేటెడ్ గా ఈ ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసే బిజినెస్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసే బిజినెస్ కాదు. పెయింట్ బిజినెస్ లో సిక్లికాలిటీ ఉంటుంది. చెప్పండి వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ ఎంత? 23.7%. వెరాజ్ ఇదే ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర ప్లేయర్స్ ది చూసాం అనుకోండి, లైక్ క్యాన్సాయ్, నెర్లాక్ వాళ్ళది 5% అండ్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళది 7%. మీన్స్ ఇండస్ట్రీ గ్రోత్ కంటే కూడా వీళ్ళు 3 times హైయర్ గ్రోత్ తో గ్రో అయ్యారు. ఫాస్టెస్ట్ గ్రోత్ అనుకోవచ్చు. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. మరి స్టాక్ ఎందుకు పెరగలేదు ఫ్రెండ్స్? లాస్ట్ 1 month లోనే స్టాక్ 10% పెరిగింది. 6 months లో నియర్లీ 37% ఆల్రెడీ పెరిగింది. కాబట్టి పాజిటివిటీ అంతా మీన్స్ నెంబర్స్ బాగుంటాయని మార్కెట్ ఎస్టిమేట్స్ అంతా స్టాక్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యాయి. కాబట్టి ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ లో మనకి ఒక బిగ్ బజ్ కనిపించలేదు. నెక్స్ట్ హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి అండ్ అక్రాస్ ఎవ్రీ సెగ్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఈపీసీ బిజినెస్ లైక్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ రెవెన్యూ, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా వీళ్ళు సిగ్నిఫికెంట్ గ్రోత్ ని తీసుకొచ్చారు. ఈ సిమిలర్ లైన్స్ లోనే ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ఇంజిన్ కూలింగ్ మాడ్యూల్స్ ని తయారు చేసే బ్యాంకాక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇందులో కూడా టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్ మనకు కనిపించింది. నెక్స్ట్ స్పెషాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కెమికల్స్ ని తయారు చేసే ఇండియా గ్లైకాల్స్ రిలేటెడ్ గాను నెంబర్స్ అప్డేట్ అవుతున్నాయి. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ సుబ్రోస్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో అక్రాస్ ద ఆల్ సెగ్మెంట్స్ నెంబర్స్ లో డిక్లైన్ అయితే కనిపించింది. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ మనకి నెంబర్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆల్మోస్ట్ 4:30 అరౌండ్ టేస్టీ బైట్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో రెవెన్యూ సైడ్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ కంప్లీట్లీ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ ని సప్లై చేసే టాల్బ్రోస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టార్టింగ్ లో అనుకున్నాం కదా వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారని అండ్ రిజల్ట్స్ ని కూడా కన్సిస్టెంట్ గా స్ట్రాంగ్ గా డెలివర్ చేస్తున్నారని. ఆ నెంబర్స్ యొక్క గ్రోత్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ క్వార్టర్ అని కాదు, లాస్ట్ ప్రీవియస్ చాలా క్వార్టర్స్ నుంచి కూడా వీళ్ళు ఇలా స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్, ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుంటే 19,510 అండ్ ఆ లెవెల్ బిలో 19,440 అండ్ రెసిస్టెన్స్ 19,620 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 20 పాయింట్ రేంజ్ ని గమనించండి. ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత అలర్ట్ అవ్వండి. అదొక సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఆ లెవెల్ ని బ్రేక్ చేసి అబోవ్ వెళ్తూ ఉంటే 19,690 టు 19,700 10 పాయింట్ జోన్ ని గమనించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మిగిలిన జోన్ ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్ జోన్. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 44,740, అది కూడా బ్రేక్ అవుతుంటే 44,540 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఈ 45,080 లెవెల్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే 45,270 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ నిఫ్టీ రేంజ్ ఇంకా మనం అనుకున్న లెవెల్ 19,620 ను బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు, 19,300 కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఈ 320 పాయింట్ రేంజ్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదనుకుంటే రీసెంట్ టైమ్స్ లో అంటున్నదే 19,200 టు 19,800 ఈ 600 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ రేంజ్ గా గమనించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.